మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎర్లీగా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ఫ్యూచర్ కోసమే వర్రీ అవుతూ ఉంటారు. అలా వర్రీ అవ్వాల్సిన అవసరం లేకుండా బిడ్డ పుట్టిన వెంటనే ఎంతో కొంత పిల్లల పేరు మీద ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి. ఈరోజు వీడియోలో నెలకి రూ. 500 సిప్‌తో 15,00,000 ఎలా పొందవచ్చో నేను చెప్తాను. అండ్ ఎలాంటి ఫండ్స్‌లో సిప్ వేయొచ్చో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే మీలా చిన్న పిల్లలున్న పేరెంట్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళ చదువులు సజావుగా సాగాలన్నా, లేక ఇతర అవసరాలు తీరాలన్నా చైల్డ్ మ్యూచువల్ ఫండ్సే బెస్ట్. ఇందులో మళ్ళీ చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్స్ అని, చిల్డ్రన్ అసెట్ ప్లాన్స్ అని, చిల్డ్రన్స్ కెరియర్ ప్లాన్స్ అని ఉంటాయి. అవి మోస్ట్‌లీ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. హైబ్రిడ్ విధానంలో ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్‌లో కొంత పోర్షన్‌ని సెక్యూర్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్ లైక్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ లేకపోతే బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలిన పోర్షన్‌ని ఎక్కువ రిటర్న్స్ కోసం స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కడ చేయాలి? అండ్ ఎలా చేయాలి? మైనర్స్‌కి అకౌంట్ ఓపెన్ చేస్తారు. 100% ఓపెన్ చేస్తారు. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఈ చిల్డ్రన్‌షిప్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చైల్డ్ పేరు మీద పాన్ కంపల్సరీగా ఉండాలి. బ్యాంక్‌లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టుగా ఇక్కడ అవ్వదు. ఏదైనా ఏఎంసీలో లేకపోతే బ్రోకింగ్ ఫర్మ్‌లో పిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి, దాన్ని పేరెంట్ లేదా గార్డియన్ ఆపరేట్ చేస్తారనమాట. అంటే ఇన్వెస్ట్‌మెంట్ పిల్లల పేరు మీదే ఉంటుంది. కానీ ఇన్వెస్ట్ చేసేది మాత్రం పెద్దోళ్ళనమాట. ఇలా మంత్లీ సిప్‌ని 18 ఇయర్స్ వచ్చే వరకు కూడా కంటిన్యూ చేయొచ్చు. వన్స్ పిల్లలకి 18 ఇయర్స్ రాగానే మైనర్ అకౌంట్‌ని నార్మల్ ఇండివిడ్యువల్ అకౌంట్‌కి మార్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెలకి రూ. 500 సిప్‌తో 15,00,000 ఎలా పోగవుతాయి? ఎన్ని రోజులు పడుతుంది? ఈ డీటెయిల్స్ చిన్న ఎగ్జాంపుల్‌తో కాలిక్యులేషన్ చేసి చూపిస్తాను. మంత్లీ సిప్ వచ్చి రూ. 500 తీసుకున్నాను. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ 20%, టైం పీరియడ్ 20 ఇయర్స్. సో మన 20 ఇయర్స్లో మనం డిపాజిట్ చేసిన వాల్యూ 1,20,000. ఎస్టిమేట్ రిటర్న్స్ 20% చొప్పున చూస్తే 14,60,000. సో టోటల్ వాల్యూ వచ్చి 15,80,000 అవుతుందన్నమాట. మరి ఎలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనం అనుకున్న టార్గెట్‌ని టైంకి చేరుకోవచ్చు? ఈ కేటగిరీలో వచ్చే బెస్ట్ 3 ఫండ్స్ ఏంటో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫండ్ ఎస్‌బీఐ మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్. అసెట్ సైజు 2,900,00,00,000. ఎన్ఏవి రూ. 43. మినిమమ్ సిప్ రూ. 500. రిటర్న్స్ లాస్ట్ 1 ఇయర్‌లో 36%. 3 ఇయర్స్ రిటర్న్స్ చూస్తే కాన్స్టెంట్‌గా 21%. అందుకనే నేను కాలిక్యులేషన్స్‌లో కూడా నేను కాన్ఫిడెన్స్ 20% చూపించాను. బట్ దీని ఎక్స్‌పెన్స్ రేషియో 0.80%. నెక్స్ట్‌ది హెచ్‌డిఎఫ్‌సి చిల్డ్రన్స్ ఫండ్. అసెట్ సైజు 9,900,00,00,000. ఎన్ఏవి రూ. 324. మినిమమ్ సిప్ రూ. 100తో మొదలుపెట్టొచ్చు. 1 ఇయర్ రిటర్న్స్ 24%. 3 ఇయర్స్ రిటర్న్స్ 17.76%. దీని ఎక్స్‌పెన్స్ రేషియో ఇది కూడా ఎస్‌బీఐ లాగే ఆల్‌మోస్ట్ 0.80%. ఇంకా థర్డ్‌దొచ్చి ఐసీఐసీఐ ప్రూ చైల్డ్ కేర్ గిఫ్ట్ ఫండ్. అసెట్ సైజు 1,300,00,00,000. ఎన్ఏవి రూ. 342. మినిమమ్ సిప్ దీనికి కూడా రూ. 100. రిటర్న్స్ 1 ఇయర్‌లో 23.5 వస్తే 3 ఇయర్స్ రిటర్న్స్ 18.5%. దీని ఎక్స్‌పెన్స్ రేషియో వచ్చి వాటితో పోలిస్తే కొంచెం ఎక్కువ 1.51%. సో చూసారుగా ఎస్‌బీఐ లాంటి కాన్స్టెంట్‌గా 20% అబోవ్ రిటర్న్ ఇచ్చే ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే 20 ఇయర్స్‌లో 20% అసాధ్యమేం కాదు. సో 500 సిప్‌తో 15,00,000 ఈజీగా సంపాదించొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.